తెలంగాణ వెబ్‌సైట్ 2026 సంబంధించిన ఫేజ్ 1 సీట్ అలాట్‌మెంట్స్ రిలీజ్ అయినాయని చెప్పి మనందరికీ తెలుసు. సో, యాక్చువల్‌గా ఒక యాంటీ డ్రగ్ అఫిడవిట్ అని చెప్పి ఒక ఇష్యూ అయితే వస్తుంది. సో, దాని గురించి మనం ఈ వీడియో లోపల డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. ఈ యాంటీ డ్రగ్ అఫిడవిట్ లోపల డిక్లరేషన్ ఎట్లా ఇయ్యాలే అండ్ అలాట్‌మెంట్ ఆర్డర్‌ని ఎట్లా డౌన్‌లోడ్ చేసుకోవాలని చెప్పి స్టెప్ బై స్టెప్ ఈ వీడియో లోపల డీటెయిల్‌గా చెప్తా. కాబట్టి వీడియోని ఎండ్ దాకా చూడుర్రి. అండ్ మీరు ఒకవేళ మన ఛానల్ కొత్తగా వస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. మనం ప్రీవియస్‌గా వెబ్‌సైట్‌కి సంబంధించి చాలా వీడియోస్ చేసుకున్నాం. అండ్ ఫర్దర్‌గా కూడా ఏ అప్డేట్ వచ్చినా మిస్ చేయకుండా వీడియోస్ చేసుకుంటాం కాబట్టి పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకోర్రి. చాలామంది జస్ట్ వస్తున్నారు మన ఛానల్‌ని చూస్తున్నారు అంతే తప్ప ఎవరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటారు. కాబట్టి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. నేను అరౌండ్ మనకి 12 అయితుంది ఇప్పుడు టైము సాటర్‌డే రోజు. అంటే అలాట్‌మెంట్స్ రిలీజ్ అయిన ఒక 2-3 అవర్స్‌కి మనోళ్ళందరూ కూడా ఇష్యూ రైజ్ చేశారన్నట్టు. అన్న ఇట్లా యాంటీ డ్రగ్ అఫిడవిట్ అని చెప్పి అడుగుతుంది అనంటే, సో, ఇప్పుడే నేను వీడియో రికార్డ్ చేస్తున్నా. నేను ఇప్పుడే అప్‌లోడ్ చేస్తా. ఎందుకంటే చాలామంది అయితే ఈ వీడియో కోసం వెయిట్ చేస్తున్నారు. ఓకేనా? సో, టైమ్ టు టైమ్ అప్డేట్స్ వస్తాయి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ ఇంత ఎఫర్ట్ పెడుతున్నా. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తే మంచిగుంటదని చెప్పి నేనైతే అనుకుంటున్నా. ఫస్ట్ ఏందంటే ఇది అఫీషియల్ వెబ్‌సైట్. ఈ అఫీషియల్ వెబ్‌సైట్‌కి రార్లి. ఈ అఫీషియల్ వెబ్‌సైట్‌కి వచ్చిన తర్వాత క్యాండిడేట్ లాగిన్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటదన్నట్టు. ఈ క్యాండిడేట్ లాగిన్ మీద క్లిక్ చేయర్రి. క్యాండిడేట్ లాగిన్ మీద క్లిక్ చేయడంతోటే వెబ్‌సైట్ ఇట్లా ఓపెన్ అయితది. ఇక్కడ మన లాగిన్ ఐడీ నంబర్ ఇయ్యాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? లాగిన్ ఐడీ నంబరు, వెబ్‌సైట్‌కి సంబంధించిన హాల్ టికెట్ నంబరు, పాస్‌వర్డ్, డేట్ ఆఫ్ బర్త్ అండ్ దాంతో పాటు క్యాప్చా కోడ్ అనేది ఇచ్చి సైన్ ఇన్ మీద క్లిక్ చేయాలి. సో, సైన్ ఇన్ అని క్లిక్ చేయడంతోటి మనకేందంటే ఎర్రర్ వస్తుంది. ఎర్రర్ వచ్చినప్పుడు ఏం చేస్తారు కదంటే రిఫ్రెష్ చేయిర్రి. ఓకేనా? సో, ఫోన్‌లో అయితే ఫోన్‌ల లేకపోతే వెబ్‌సైట్‌లో అయితే వెబ్‌సైట్‌లో రిఫ్రెష్ ఆప్షన్ ఉంటది కదా! రిఫ్రెష్ చేయిర్రి. ఓకేనా? సో, డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత లాగిన్ కాకపోతే డీటెయిల్స్ ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని రిఫ్రెష్ చేయిర్రి లాగిన్ అయితది. ఓకేనా? నేను 2, 3 సార్లు లాగిన్ అయినా ఇందాక వేరే స్టూడెంట్ డీటెయిల్స్ ఇస్తే. సో, ఏమైతుంది కదా అంటే లాగిన్ అయితలే అన్నాడు ప్రాపర్‌గా. సో, రిఫ్రెష్ చెయ్యి లాగిన్ అయితది. అండ్ దాంతో పాటుగా మనకు వెబ్‌సైట్ ఓపెన్ చేసుడుతోటి ఇట్లా అయితే వస్తదన్నట్టు. ఓకేనా? సో, మనకు లాగిన్ అవ్వడంతోటే ఇట్లా అయితే వస్తది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అని చెప్పి వ్యూ సేవ్డ్ ఆప్షన్స్ అని చెప్పి వస్తది. దాని తర్వాత యాంటీ డ్రగ్ అఫిడవిట్ అని చెప్పి వస్తదన్నట్టు. సో, ఇక్కడ మనకొచ్చిన ప్రాబ్లమ్ ఏంది కదా అంటే మీరు అలాట్‌మెంట్ ఆర్డర్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలన్నా, సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకోవాలన్నా మీరు యాంటీ డ్రగ్ అఫిడవిట్ లోపల మీరేం చేయాల్సి ఉంటది అంటే కన్ఫర్మ్ చేయాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? సో, యాంటీ డ్రగ్ అఫిడవిట్ లోపల కన్ఫర్మ్ చేసినప్పుడు మాత్రమే సో, అక్కడ మీరు డిక్లరేషన్ ఇచ్చినప్పుడు మాత్రమే మనకు ఈ అలాట్‌మెంట్ ఆర్డర్ డౌన్‌లోడ్ కావడం అయితే జరుగుతది. సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే వస్తదన్నట్టు. సో, వి డోంట్ హావ్ ఎనీ ఆప్షన్. ఓకేనా? సో, ఇక్కడ యాంటీ డ్రగ్ అఫిడవిట్‌లోకి పోవాలే అండ్ అక్కడ డిక్లరేషన్ ఉంటది. డిక్లరేషన్ మీద క్లిక్ చేసి సబ్మిట్ చేయాలి. కన్ఫర్మ్ చేయాలి. అప్పుడు మాత్రమే మనకు అలాట్‌మెంట్ ఆర్డర్ అనేది డౌన్‌లోడ్ అయితదన్నట్టు. ఓకేనా? సో, కొంచెం వెబ్‌సైట్ లోపల ఇష్యూస్ ఉన్నాయి. మీరు యాంటీ డ్రగ్ అఫిడవిట్ అని చెప్పి క్లిక్ చేయడంతోటే మనకేంది కదా అంటే ఎర్రర్ చూపెడుతుంది. ఓకే. ఇట్లా మనకు ఎర్రర్ రావడం అయితే జరుగుతుందన్నట్టు. సో, ఇక్కడ ఏందంటే మనము యాంటీ డ్రగ్ అఫిడవిట్ లోపల డిక్లరేషన్ ఇచ్చినప్పుడే కన్ఫర్మ్ చేసినప్పుడు మాత్రమే మనకు అలాట్‌మెంట్ ఆర్డర్ చూపెడతది. సో, కొంతమందికి అలాట్‌మెంట్ ఆర్డర్ చూపెడతలేదు. ఎందుకు రీజను అంటే ఇక్కడ వీళ్ళు యాంటీ డ్రగ్ అఫిడవిట్ అనేది క్లిక్ చేయలే. సో, క్లిక్ చేయాలంటే వెబ్‌సైట్ ఓపెన్ అయితుందంటే వెబ్‌సైట్ అనేది ఓపెన్ అయితలేదు. సో, టెక్నికల్ ఇష్యూస్ ఉంటాయి. మోస్ట్‌లీ మనకు సాటర్‌డే రోజు. సో, ఇప్పుడు 12 అయితుంది. అయినా కూడా వెబ్‌సైట్ అనేది అట్లనే ఉంది. సో, 12కి కూడా నేను ట్రై చేసిన. సో, మనకు అరౌండ్ సాటర్‌డే రోజు 12 పీఎం వరకు లేకపోతే 1 పీఎం వరకు అంటే మధ్యాహ్నం 1, 2 గంటల వరకు సాల్వ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటది. రెగ్యులర్‌గా వెబ్‌సైట్‌ని చెక్ చేసుకుంటా ఉండుర్రి. ఓకేనా? సో, మీరేం చేస్తారు కదా అంటే సింపుల్‌గా అఫీషియల్ వెబ్‌సైట్‌కి రాళ్ళి. ఓకేనా? అఫీషియల్ వెబ్‌సైట్‌కొచ్చి మనకు లాగిన్ అయిన తర్వాత యాంటీ డ్రగ్ అఫిడవిట్ అని చెప్పి ఉంటది. యాంటీ డ్రగ్ అఫిడవిట్ మీద క్లిక్ చేయరి. యాంటీ డ్రగ్ అఫిడవిట్ మీద క్లిక్ చేయడంతోటి మనకు డిక్లరేషన్ అడుగుతాదన్నట్టు. ఓకేనా? సో, యాంటీ డ్రగ్ అఫిడవిట్ అని చెప్పి చూపెడుతది. ఇక్కడ మీ నేము, ఫాదర్ ఆఫ్ లేకపోతే డాటర్ ఆఫ్ అని చెప్పి చూపెడుతది. మీ ఫాదర్ నేమ్ ఆర్ మదర్ నేమ్ చూపెడతదన్నట్టు. దాని తర్వాత మీకు ఏ కాలేజ్ లోపల సీట్ వచ్చింది, ఏ బ్రాంచ్ లోపల సీట్ వచ్చిందని చెప్పి ఇక్కడనే చూపెడతది మీకు. యాంటీ డ్రగ్ అఫిడవిట్ లోపలనే చూపెడతది. ఓకేనా? డిక్లరేషన్ అడుగుతాదన్నట్టు. సో, డిక్లరేషన్ లోపల ఏంది కదా అంటే మీకిక్కడ చూపెడతది. ఇవన్నీ నాకు అర్థమైనయి అని చెప్పి మనము ఇక్కడ కింద డిక్లరేషన్ ఇయ్యాల్సి ఉంటదన్నట్టు. కింద కూడా మన నేమ్ వస్తది. ఓకేనా? మన ఫాదర్ నేమ్ వస్తది. డేట్ వస్తది. ప్లేస్ వస్తది. ఓకేనా? ఇవన్నీ డీటెయిల్స్ వస్తది. అఫర్మేషన్ అని ఉంటదన్నట్టు. సో, మనం ఇక్కడ డిక్లరేషన్ ఇయ్యాలి. ఇక్కడ క్లిక్ చేయాలన్నట్టు. ఓకేనా? ఒక టిక్ బాక్స్ ఉంటది. సో, ఐ హోప్ ఇక్కడేందంటే మేబీ జూమ్ ఇన్ చేస్తే కనబడతదనుకుంటున్నా. ఇక్కడేందంటే ఒక డిక్లరేషన్ ఉంటదన్నట్టు. ఓకేనా? ఇట్లా ఒక చెక్ బాక్స్ ఉంటదన్నట్టు. ఈ చెక్ బాక్స్ లోపల మీరు టిక్ పెట్టాలి. ఇక్కడ టిక్ పెట్టిన తర్వాత నెక్స్ట్ ఏందంటే కన్ఫర్మ్ అనే ఆప్షన్ ఉంటది. కన్ఫర్మ్ మీద క్లిక్ చేయాలి. సో, కన్ఫర్మ్ మీద క్లిక్ చేసినప్పుడు నీకు డిక్లరేషన్ అనేది కంప్లీట్ అయితదన్నట్టు. సో, ఈ డిక్లరేషన్ చేసినప్పుడు మాత్రమే మనకు
ఏంటిది ఇది ఓపెన్ కావడం అయితే జరుగుతదన్నట్టు. అలాట్‌మెంట్ ఆర్డర్ అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది. ఓకేనా. ఎవ్రీథింగ్ సేమ్ ఉన్నది. ప్రతీది కూడా బానే ఉన్నది గానీ, ఈ ఇయర్ ఏం చేసిర్రు కదా అంటే వీళ్ళు యాంటీ డ్రగ్ అఫిడవిట్ డిక్లరేషన్ ఇచ్చినోళ్ళకి మాత్రమే అడ్మిషన్ ఇస్తామని చెప్పి ఇట్లా చేయడం అయితే జరిగిందన్నట్టు. ఓకేనా. సో, సింపుల్‌గా మీరు యాంటీ డ్రగ్ అఫిడవిట్ మీద క్లిక్ చేసి, ఇక్కడ కింద డిక్లరేషన్ ఉంటది. దాని మీద క్లిక్ చేసి కన్ఫర్మ్ కొట్టుర్రి. కన్ఫర్మ్ కొట్టిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారు కదా అంటే అలాట్‌మెంట్ ఆర్డర్ అనేది మీకు చూపెడతది. అలాట్‌మెంట్ ఆర్డర్ మీద క్లిక్ చేస్తే మనకు అలాట్‌మెంట్ ఆర్డర్ అనేది జనరేట్ అయితదన్నట్టు. ఎంత ఫీ అని చెప్పి ప్రతీదీ మనకు డీటెయిల్స్ అయితే చూపెట్టడం అయితే జరుగుతదన్నట్టు. ఓకేనా. సో, మన నెక్స్ట్ వీడియో లోపల డీటెయిల్‌గా ఆల్రెడీ మన ఛానల్ లోపల వీడియో అయితే ఉంటదన్నట్టు. సో, నెక్స్ట్ వీడియో లోపల డీటెయిల్‌గా ఫీ పేమెంట్ ఎట్లా చేయాలి, సెల్ఫ్ రిపోర్టింగ్ ఎట్లా చేయాలని చెప్పి స్టెప్ బై స్టెప్ వీడియో ఉంటది. సో, ఎట్లాంటి చేంజెస్ కాలేదు. ఓకేనా. ఒక యాంటీ డ్రగ్ అఫిడవిట్ అనేది ఒకటే చేంజ్ అయిందన్నట్టు. మిగతా అన్నీ ఓల్డ్ లాగానే ఉంటాయి. సో, నేను ఓల్డ్ పీడీఎఫ్‌ని బేస్ చేసుకొని ఆ వీడియో చేసిన. ఆ వీడియోని కూడా చెక్ చేయరి. అండ్ ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని ఫాలో అయితా ఉండుర్రి. అండ్ ఈ టైం కూడా వీడియో చేస్తున్నా కాబట్టి కొంచెం మీ సైడ్ నుండి సపోర్ట్ ఇస్తే ఐ విల్ బీ హ్యాపీ. ఓకేనా. సో, థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.